బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభ ఛానల్కు స్వాగతం అండి. నేను బాగుండాలి, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళ వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఈరోజు వీడియో వచ్చేసి అరంగల్పేట 10/4 అనమాట, గుంటూరు అనమాట అండి. సుబానీ హోటల్ అనమాట అండి. చిన్న హోటల్ అనమాట, కార్నర్లోనే ఉంటుందన్నమాట. ఒక కుటుంబం మెయింటైన్ చేసుకుంటున్నారు ఈ హోటల్ని. ఇక్కడ అభిరుచులు ఎలా ఉంటాయో, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో మొత్తం చూసేద్దామండి. పరిశుభ్రంగా తయారు చేసుకుంటున్నారు, ఒక కుటుంబం తయారు చేసుకుంటున్నారు వాళ్ళ యొక్క స్వహస్తాలతోటి. కస్టమర్లు బాగా వస్తున్నారు, ఫిదా కావాల్సిందే ఏరియా అంతా కూడాను ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించడానికి. అయితే మనం ఇంకెందుకు మరి ఆలస్యం, పదార్థాలు ఏమున్నాయా, ఎలా తయారు చేస్తారా, క్వాలిటీ ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. మన టిఫిన్ సెంటర్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారండి? ఇడ్లీ ఉంటుంది, గారి ఉంటుంది, ఉప్మా దోశ ఉంటుంది, ఎగ్గు దోశ ఉంటుంది. ఓకే, సెట్ దోశ, అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉంటాయి. మరి పునుగు, బజ్జీ, గారె అవి లేదు, ఇంతవరకు ఇంతవరకే లేదు. ఇప్పటికే ఇద్దరు చూసుకున్నాం కాబట్టి సరిపోతుంది, వర్క్ సరిపోతుంది. వరకే లేదు, ఇప్పటికే ఇద్దరు చూసుకున్నాం కాబట్టి సరిపోతుంది, వర్క్ సరిపోతుంది. అవునండి, భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. అయితే క్వాలిటీ ఎలా ఉంటుందండి? చక్కగా ఉంటుందండి, క్వాలిటీ బాగుంటుంది, అన్ని టేస్టీగా ఉంటాయి. ప్రింట్లు అవి మీరు అన్ని మొత్తం నేనే చేసుకుంటాను, మీరే తయారు చేసుకుంటాను. ఈవినింగ్ నేనే తయారు చేసుకుంటాను, మార్నింగ్ కల్లా నేను అన్ని ఈవినింగ్ కూడా ఉన్నదా? ఈవినింగ్ కూడా చేస్తున్నాం కానీ ఇప్పుడు లేదు కుదిరింది. అదే మరి ఆయిల్ ఏది యూజ్ చేస్తారండి? ఈ సన్ఫ్లవర్ వాడతాను, పామ్ ఆయిల్ కూడా వాడతాను. క్వాలిటీ అదే పదార్థాలను బట్టి వాడతారనమాట. ఓకే ఓకే. సండే రోజుల్లో కూడా ప్రతి రోజు ఉంటుంది, పండుగ రోజులు, విశేష రోజులు. ఓకే, మీ పేరు ఏంటండి? సుబానీ హోటల్. అంటే మీ నోటితోటి కొంచెం అడ్రస్ చెప్పండి మా వ్యూవర్స్కి. ఇది అరండాలపేట 10/4 అడ్రస్, తాగురు బొమ్మ సెంటర్ అంటే అందరూ తీసుకుంటాం. ఓకే ఓకే. మరి వివాహాది శుభకార్యాలకి ఏమన్నా ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ వస్తుందండి. ఇడ్లీ గారు ఒకటే వస్తుంది నాకు, మిగతా దోశ తీసుకోరు. అవునండి. ఉన్న పదార్థాలు మనకు చేతనైన పదార్థాలే ఆర్డర్స్ ఇస్తే క్యాటరింగ్ అది చేసి పెడతారు. ఓకే, ఈ భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఓన్ హౌస్. చాలా సంతోషం. సరేనండి, కస్టమర్స్ ఫుల్ క్రౌడ్గా ఉన్నారు, మనం పదార్థాల దగ్గరకు వచ్చేసాము. ఓకే. ఇడ్లీ తీసుకున్నారు, వేడివేడిగా గరంగా ఇడ్లీ తీసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారు చక్కగా. ఇక పరిశుభ్రంగా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, రేట్స్ రీజనబుల్ రేట్సేనండి. హాట్ బాక్స్ పెట్టుకుంటున్నారు. ఓకే, కాలుతున్నాయండి. ఓకే ఓకే, అవును, తీసేసిన తర్వాత చూపిద్దాం కొంచెం. నేను లేదు కానీ వచ్చాను.
చట్నీ, ఇది పల్లీ చట్నీ అనమాట. అలాగే ఇది టమాటా చట్నీ అనమాట అండి. ఇది గట్టి చట్నీ. తాలింపు. ఓకే ఓకే. కారపొడి కూడా ఉన్నదండి. వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తున్నారండి. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటున్నారు చక్కగా. రుచికి రుచి, అలాగే క్వాలిటీ, రేట్స్ తక్కువ, అమృతమైన అనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇక్కడ కమ్మగా రుచిగా బాగుంటాయి. ఇదిగోండి ఇస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారు. హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉంటాయండి పదార్థాలన్నీ కూడాను. చాలా రుచిగా బాగుంటాయి. సూపర్. చూసారా, దోశ రెడీ అయిపోయింది. సూపర్ అండి. ఇదిగోండి ఇడ్లీని అనమాట. చట్నీలు, కారపొడి అనమాట. పల్లి చట్నీ, అలాగే టమాటా చట్నీ, కారపొడి ఇచ్చారు. హోమ్ మేడ్, మన ఇంట్లో తయారు చేసుకున్నదేనండి. దూదులా ఉన్నాయి. మంచి క్వాలిటీ వాడుతున్నారు. 100 మార్కులు వేయాల్సిందేనండి, తప్పదు. పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్ రేట్సేనండి. ఇద్దరు కష్టపడుతున్నారండి, భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు. అవును, మెత్తగా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి ప్రతి పదార్థం కూడా. దోశ కానీ, ఇడ్లీ కానీ, అలాగే ఊతప్పము, ఎగ్ దోశ, అన్నీ చాలా రకాలు చేస్తారు. మెత్తగా ఉన్నాయి. అటు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నాయండి. ఓకే ఓకే. బాగున్నాయి. మెత్తగా నోట్లో పెట్టుకుంటే అవును, అసలు ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవ్వండి ఇడ్లీని అనమాట. చక్కగా పల్లీ చట్నీ, టమాటా చట్నీ, అలాగే కారపొడి ఇచ్చారనమాట. ఇట్లా మెత్తగా దూదులు ఉన్నట్లే ఉన్నాయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం అయితే తీసి ప్రక్కన పెట్టుకుంటారు కదా. చక్కగా ఇలా ప్లేట్ ఇచ్చారు, కవర్ ఇచ్చారు. సూపర్ అండి, అమృతమే. వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు. బాగున్నాయండి. అదృష్టం అన్నమాట. రుచిగా కమ్మగా అమృతం ఉన్నట్టే ఉన్నాయి. మెత్తగా దూదులు మాదిరిగా ఉన్నాయి. మంచిగా రవ్వ తక్కువ, అలాగే ఇది ఎక్కువగా మినపప్పు ఎక్కువగా వేశారు. సూపర్, బాగుంది. దోశ అనమాట. మన ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసుకుంటాం, చేసేమో చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అలాగే ఉన్నాయి. రుచిగా కమ్మగా అమృతమేనండి. ఓకే, ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? బ్రహ్మాండంగా. దూదులు ఉన్నట్లు ఉన్నాయి. అమృతమేనండి. చట్నీలు కానీ ఏమైనా సరే వాళ్ళ స్వహస్తాలతో చక్కగా తయారు చేసుకుంటున్నారు నీట్గా. రేట్లు రీజనబుల్ రేట్స్, తక్కువేనండి. క్వాలిటీ బాగుంది. ఓకే, బాగుందా? ఓకే. ఉల్లిపాయలు బాగా దట్టంగా పెట్టేసి చేశారు. ఎంజాయ్ చేయండి. మినప దోశ అనమాట. చక్కగా హోమ్ మేడ్, మన ఇంట్లో నేను ఎలా తయారు చేస్తానో అలానే. సూపర్. చట్నీ అనమాట.
చట్నీలు కానీ పదార్థాలు కానీ దోశ ఇడ్లీ కానీ సూపర్ బాగుంది. అదృష్టం వంక పెట్టడానికి వీలు లేదండి. రాజీ పడే పనే లేదు. క్వాలిటీలో చక్కగా చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి వాడు తప్పకుండా దోశ కానీ ఇడ్లీ కానీ సూపర్ అండి. చాలా వెరైటీలు తయారు చేస్తున్నారు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ స్వహస్తాలతోటి అమృతాన్ని చూపిస్తున్నారు. రుచిగా కమ్మగా బాగున్నాయి. ప్రతి వాడు తప్పకుండా విజిట్ అంటే ఈ రోజుకి వీడియో ఇవ్వండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియో ముందుకు వస్తాను. అంతవరకు